ఇక అసెంబ్లీ ముచ్చటకత్తే ఇవాళ కులగణన తీర్మానం పెట్టిర్రు. మరిగా తీర్మానం ఆమోదమైందా లేదా, ఎవలెవలు ఏమేం మాట్లాడిర్రు, ఎవలెవలకు ఏమేం పంచాదులైనాయి అని అన్నర్చుకొని రాపోరోపారి. సర్కార్ తరపునకేంచి మంత్రిగా తీర్మానం ప్రవేశపెడుతున్నా అని కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు మంత్రి పొన్నం సారు. ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాలు ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం తేదీ 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆశిస్తాను. ఇక ఈ తీర్మానానికి మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది అని చెప్పుకుంటేనే చిన్న ట్విస్ట్ ఇచ్చిండు కారు పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు, మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రమంతా చూస్తున్నారు అధ్యక్ష. ఈ తీర్మానం తర్వాత దీన్ని చట్టంగా ఎప్పుడు మారుస్తారు, చట్టం చేస్తేనే దానికి స్టాండర్డ్ ఉండదు అధ్యక్ష. తీర్మానం మంచిదే గాని మరి దీన్ని చట్టంగా ఎప్పుడు మారుతారు, ఎలక్షన్ల ముంగటెందుకు తీర్మానం పెట్టాలనిపించింది అని గంగుల సార్ అడిగితే కులగణన చేస్తున్నారో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారో క్లారిటీ లేదని అన్నాడు కడియం సారు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా, అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా. సమగ్ర కుటుంబ సర్వేనే అయితే 2015లో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం, దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా? గప్పట్ల మీరు చేసినట్టు ఆగమాగం మేం చెయ్యం అని గరమైండు మంత్రి పొన్నం సారు. మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని బస్సులో రమ్మని ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్. ఇక మీరు 10 ఏళ్ళ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఏం చెప్పి ఇప్పుడే అన్ని చెప్పుకుంటాం నడవదు. ఇక ఇటు పొన్నం సారు అటు కడియం సారు గంగుల సారు మాట వెంచుకొని పంచాది పెట్టుకుంటున్నారని చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు లేచి కారు పాటోళ్ల అనుమానాలకు క్లారిటీ ఇచ్చిండు. ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు, ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది. లేదు, ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం. ఒక్క బీసీలనే కాదు అన్ని కులాలను కూడా సర్వే చేస్తారట. అయినా కూడా కారు పాటోలు డౌట్లు అడుగుతూనే ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ అన్న లేచి మాట్లాడిండు. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? గప్పట్ల సమగ్ర కుటుంబ సర్వే అని చేసిండ్రు గాని గది ఎందుకు చేసిర్రో గా సర్వే ఏమైందో అసెంబ్లీలో ఏనాడు చెప్పలే అని గప్పటి ముచ్చట యాద్ చేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక గిట్లా ఆళ్ళొగ మాట ఈళ్ళొగ మాట అనుకుంటా కొసకైతే కులగణన తీర్మానం అయితే ఆమోదమైంది. ఇక చూడాలే ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకెసుంటి పథకాలు పెట్టి ఎట్లా అభివృద్ధి చేస్తారు అనేది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లల్లో కారు పాటోళ్ళు ఓడిపోయిండ్రు కదా. ఇక పార్టీ ఓడిపోతే పార్టీలు ఉన్నోళ్ళ పతారా ఎట్లయినా పలసబడుతుంది, అంతే కదా. మరి అధికారం ఎవల చేతులు ఉంటే వాళ్ళే ట్రెండింగ్లు ఉంటారు, అందరూ వాళ్ళకే జై కొడతారు. కానీ కారు పార్టీలో ఏ లీడర్ పతారా ఎంత తగ్గినా ఒక్క లీడర్ పతారా మాత్రం అస్సలు తగ్గుతలేదు. తగ్గుడు కాదు, ఇప్పుడు అవతల పార్టీల నోళ్ళల్లా జనాలందరి నోట్ల కూడా ఆయన పేరు నా అంటున్నది. మరి ఇంతకు ఆయన ఎవలంటే ఇంకెవలు, తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరు పోయిన హరీష్ అన్న. పార్టీ అధికారంలున్నా లేకున్నా హరీష్ అన్న అయితే అస్సలు తగ్గుతలేడు. జనం కోసం అదే కొట్లాట, తెలంగాణ అభివృద్ధి కోసం అదే తన్లాట. అసెంబ్లీలో అధికార పార్టీలకు గట్టి కౌంటర్లేసుకుంటా ఒకే ఒక్కడు అని అనిపించుకుంటున్నాడు. కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది అన్నారు. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. ఐ హావ్ కమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి, ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను. నేను అన్నీ చేస్తాను, రంది పడదు.
ఎస్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకా ఒక్క పట్టుకోదు బీపీలు వేసినట్టుందో గోలేసుకుంటా బయటకు పోయి, బీపీలు వేసినట్టుందో గోలేసుకుంటా బయటకు. అంతెందుకు అన్న అసెంబ్లీలో మాట్లాడితే అవతల పార్టోళ్ళు కూడా ఆయన మాటలకు ఫిదా అవుతున్నారంటే ఇక అన్న క్రేజీ ఎంతుందో మీరే అర్థం చేసుకోర్రి. నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి పాప ఎంత కష్టపడుతున్నంటే నేను మొన్న చెప్పిన చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. ఇక మొన్న మేడిగడ్డ ముచ్చట మీద కూడా చెయ్యి పార్టులకు శాతగాకపోతే నన్ను సీఎంను జయ్యుండ్రి అని అన్నాడు. ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. అయితే కారు పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత అటు అసెంబ్లీలా ఇటు బయట కూడా హరీష్ అన్న అధికార పార్టీలకు పంచుల మీద పంచులేస్తుండే వరకు ఉండాలన్నా నీ అసుంటోడు ఉండాలన్నా అని జనాలందరూ హరీష్ అన్నకు జేజేలు కొడుతున్నారు. అంతెందుకు మొన్న నల్గొండ సభలో కూడా కేసీఆర్ సారే చెప్పిండు హరీష్ రావు అసెంబ్లీలో గర్జించే వరకు అందరు సల్లబడ్డరని. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిండ్రు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు. అయితే ఇప్పుడు అసలు పంచాదేందంటే బీఆర్ఎస్ పార్టీల కేటీఆర్ పతార తగ్గి హరీష్ అన్న పతార ఇంకా పెరిగిందని గుసగుసలినబడుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు అసెంబ్లీకి అత్తనే లేడు. కేటీఆర్ అన్న అవసరమైనప్పుడు మాట్లాడకుండా అసెంబ్లీలో సప్పుడే కూకుంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్నప్పుడు హరీష్ అన్ననే ఒంటరి పోరు చేసిండు. సరే ఇరిగేషన్ మంత్రి కాబట్టి గట్టిగా మాట్లాడిండు అనుకుందాం, కానీ కేటీఆర్ అన్న కూడా మాట్లాడి చెయ్యి పాటోళ్లను గట్టిగా అరుచుకుంటే మంచిగుండు. అదీగాక మొన్నటికి మొన్న అసెంబ్లీకి వెళ్లి వాకౌట్ చేసి మీడియా పాయింట్ కాడికి పోతుంటే మార్షల్స్ అడ్డం పడితే హరీష్ అన్ననే వాళ్ళను గట్టిగా అరుచుకున్నాడు. కానీ కేటీఆర్ అన్న పక్కనే ఉన్నా సప్పుడు చేయలేదట. అయితే రోజు రోజుకు కారు పార్టీల హరీష్ అన్న ఎలిగిపోతుంటే కేటీఆర్ అన్న డీలా పడిపోతున్నాడని కొందరు అంటున్న మాట. హరీష్ అన్నను బీఆర్ఎస్ అధ్యక్షుణ్ణి జయ్యుమని చెయ్యి పాటోళ్లు సలహా ఇస్తున్నారు. ఎమ్మెల్యేలను తీసుకొనిరా నీకు మంత్రి పదవిత్తం అని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మరి కేటీఆర్ అన్న కంటే రోజు రోజుకు హరీష్ అన్న పతార పెరుగుతనే ఉన్నది. మరి ముచ్చట మీద కేసీఆర్ సారు ఏమంటాడో, కారు పార్టీ భవిష్యత్తును ఎవల చేతిలో పెడతాడో చూడాలి. మరి ఏం జరుగుతుందో అని అనబట్టిండ్రు హరీష్ అన్న ఫాలోయింగ్ ను చూస్తున్నోళ్ళు. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం. మేము అధికార పక్షమైనా మేము ప్రతిపక్షంలో ఉన్న మాదంతా ప్రజల పక్షం. ఆ పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలి ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల ఎప్పట్లెక్కనే మా రాములు తాతని పిలుద్దాం. ఇక తాత ఏం చేస్తున్నావే? అరే చిన్న మళ్ళీ మన నడుమ పంచాయతీలు వద్దు. ఇడిపోయి ఎవరి సందనం వాళ్ళం మంచిగా బతుకుతూనే ఉంచి మళ్ళీ లేనిపోని పంచాయతీలు మోపు చేస్తారా? లేని పొత్తులు అడిగి మళ్ళీ లేనిపోని పంచాయతీలు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు మనకు? అందుకే ఎవరి సంధానం వాళ్ళం ఎట్లా బతుకుతామో గట్టనే ఉందో. అచ్చిరాని ముచ్చట్లు పట్టించుకోవద్దు. ఈ పొత్తులేంది లేని పంచాదులు ఎక్కడి ఇంతకుగా పిల్లగాడు ఎవరు? ఎవరైతే నీకేందా? నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. నీకు నెలకు మంచిగా జీతం వస్తూనే ఉంది. వడ్లు వాగల కలితేంది, గొడ్లు అట్లా పోతేంది, గుమ్మి మీద తిన్నాడు తింటున్నావు మంచిగా ఉండు. ఓ నువ్వు బాగా మర్రేసుకొస్తావు కావచ్చు ముసలోడ. ముసలిది కూలినాలు వేసుకొచ్చి పెడతా అంటే ముప్పుటల గొడ్డు కదా వామ్ మీద పడి మేసినట్టు మెయ్యబడుతుంది. నీకేమైంది? దాని తలకాయ తిక్క మాటలు వింటాను అవరసిన్న. అది నన్ను గొడ్డు గిడ్డ అని మాట్లాడుతుంది. అరే నీకు సాల్మూలు లేదు అనే వంకర ముద్దానా? నేను వచ్చిగానే ఏం పనులు చేయకుంటే వచ్చి రికోమంటన్నా ఎల్లెలకల్లా నడిస్తా. మరి లేకుంటే ఏందయ్యా? వార్తలు దేవే అంటే నా మీద మర్రమరుడేనాయే, ముసల్దేమన్నా పని చెప్తే దాని మీద మొరుగుడేనాయే. ఇక ఏం చేస్తాను చెప్పు? అవో దీని కాశ్మీర్ కాడల్లా కారం కొట్ట. అది ఎట్లా మాట్లాడుతుందా ఇంటాను ఆవరొచ్చిన నేను ఆట మొరుగుతానట్టు అలకదక్కువ. అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఆయనగా అలకదక్కువ అంత మనకేంది. కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన ముచ్చట్లయితే నోగా మంచిగా యాది పెట్టుకొని ఉండు. మళ్ళా నువ్వు మీ ఊరికి పోయినాక మీ ఊరు సర్పంచ్కి చెప్పి ఇట్లా రాముల తాతకి ఇట్లా చెప్పిండని విన్నావా? ఇంతకు నువ్వు ఆ తమ్మునికి చెప్పినగా ముచ్చటేంది? సర్పంచ్కి పోయి ఎందుకు చెప్పమంటున్నావు? గది చెప్పే తాత నీకు జర పుణ్యం ఉంటది. చిన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ పిల్ల మన ఊళ్ళో వీళ్ళ చిన్నాయనోళ్ళు ఉంటే చూసిపోయేటందుకు వచ్చిండు. వీనితో ముచ్చట ఉంటే మాట్లాడతాను. అరే ముచ్చట అంటే యాదికి వచ్చింది. అప్పుడే 10 ఏళ్ళ పొత్తానిరి. గా పొత్తు మాకెందుకని మీ చంద్రాల సార్ పోయి రాజధానికి ముగ్గు పోసే మన జగనాల సార్ వచ్చినాక ఆ పోసిన ముగ్గులనే తుమ్మలు మొలిసే.
ఇప్పుడు మళ్ళీ అదే పొత్తును పొడిగించాలంటే ఏం పద్ధతి అన్నట్టు చెప్పురా. ఇది పద్ధతేరా? నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. అర్థమైంది, ముచ్చట అంతా అర్థమైంది. నువ్వు గా తమ్మునితోని మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని గురించే కదా పెద్ద మనిషి? గదే ముచ్చట పిల్ల. అరే చిన్న, ఏరుబడి ఎవల సందన వాళ్ళు బతకబట్టి 10 ఏళ్ళ పొద్దు జొర్రనే బట్టా. ఇద్దరు పొత్తుల రాజధాని హైదరాబాద్ను వాడుకోవాలనే ముచ్చట కూడా ఒడిసేపాయే. మళ్ళీ ఇప్పుడు అదే హైదరాబాద్ను ఇద్దరు పొత్తుల రాజధానిగా పొడిగియాలంటే మీ పార్టీ పెద్దలదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఇట్లనే మాట్లాడతారా? ఇదే పద్ధత? అవును, నువ్వనేది కూడా నిజమేనే తాత. చంద్రాల్ సారు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించుతా అని దాంట్లో తుమ్మలు మోల్చే. జగనాల్ సారు 3 రాజధానులను నిర్మించి రాష్ట్రాన్ని మస్తుగా డెవలప్ చేస్తా అని ఆ ముచ్చట కూడా ఎటు పొగజూరకపాయే. ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనుడు ఎట్లెట్లా ఏం పద్ధతో ఏం పాడు. అరే చిన్న, మీ నాయకులు ఉసిగొల్పితే మీరు ఆవేశపడద్దు. 10 ఏళ్ళ రాజధాని అన్నారా? ఇప్పుడు ఆ కాలం కాస్త గంగల కలిసి పాయనా? ఇప్పుడు అదే ఆనవాయితీని పొడిగించాలి అని అంటే మీ నాయకులు అది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఏదో ఒకటి రేవో తావో చేసుకోవాలన్నా వద్ద ఈ 10 ఏళ్ళ పొద్దుల. ఇప్పుడు మళ్ళీ అదే హైదరాబాద్ను మళ్ళీ పొడిగియాలి అని అంటే ఇక ఎట్లుంటుంది చెప్పు పద్ధతి? ఇన్నాళ్ళు 3 రాజధానులన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు విశాఖపట్నమే ఏపీకి అసలైన రాజధాని అంటున్నారు. ఇప్పుడు అది పూర్తయ్యేదాకా హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అంటున్నారు. అందుకే కదా మా షర్మిల మేడం కూడా గట్టిగానే అరుచుకుంటుంది ఏపీ పాలకులను. 10 ఏళ్ళ కాడ నుంచి ఏపీ పాలకులు రాజధాని కట్టుకోకుండా ఏ గుజ్జి గుర్రం పనులు తోముతాళ్ళు అని అంటాంది. అది కాదురా చిన్న, ఈ 5 ఏళ్ళ పొద్దుల మీ జగనాల్ సారు ఋషికొండ మీద పెద్ద అద్దాల మేడ కట్టుకున్నాడు, కానీ ఈ రాజధాని కట్టుకోవాలన్న సోయి ఉండాలన్నా వద్దా? ఇప్పుడు మళ్ళీ ఇత్తేసి పొత్తుగలుగుతాం అన్నట్టు హైదరాబాద్ను పొత్తుల రాజధానిగా కొనసాగించాలంటే ఏం పద్ధతి అన్నట్టు ఎట్లా కొనసాగిస్తారు చెప్పు? అయినా తాత, అది జగనాల్ సారు ప్రభుత్వం అన్నమాట కాదు కదనే. వాళ్ళ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అన్న మాటలు. దానికి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం ఉన్నదో లేదో తీయేగా. అగా ఆయన వాళ్ళ పార్టీ మనిషేనా? వాళ్ళ పార్టీలో ఎసొంటి గుసగుసలు నడవందే ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టిండా చెప్పు? ఇగో చిన్న, మీరు ఇసొంటి ఏం పట్టించుకోవద్దు. మీ నాయకులు మీకు లేని శుద్ధులు నేర్పి మీ లోపల ఆవేశాన్ని లేపుతా అంటారు. మీరు వచ్చిరాని పంచాదులు పెట్టుకోవద్దు. మనం ఎట్లున్నాం గట్లనే ఉండాలి. విన్నావా? ఏమంటావు? మరి వద్దు పంచాదులు ఎందుకు చెప్పు. మనం ఎట్లా బతుకుతున్నాం అట్లా సలహా బతకాలి. అవును, నువ్వన్నట్టు అది కూడా రాజకీయ స్ట్రాటజీనే కావచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు కావచ్చు. అగో ఇన్నావురా చిన్న, ఏ ముచ్చట వెనుక ఏ రాజకీయం ఉన్నదో, ఏ మనిషి వెనుక ఏ మర్మం ఉన్నదో ఎవరికరిక చెప్పు. అట్లా కాదు, ఇన్నేళ్ల సంధి 3 రాజధానులు అన్న మీ ముఖ్యమంత్రి ముగ్గు వేయకపాయ, పెళ్ళ పెట్టకపాయ, బంగ్లా కట్టకపాయ. ఇప్పుడు వాళ్ళ మనసులతో ఇటువంటి మాటలు అనిపించబట్టి అంటే దీని వెనుక ఏమున్నట్టు చెప్పు నువ్వు? అరే గదంతా ఏపీ పబ్లిక్ కు తెలియదా అనే? ఎవల సంధాన వాళ్ళం బతుకుతున్నాం, మళ్ళా పంచాదులు ఎందుకు అని వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు గాని. చేస్తారు, చేరని నేను అంటలేను కానీ ఇది పోయి ఇన్నేళ్ల సంధి ఎవల సంధాన వాళ్ళు బతుకుతా అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడుతా అంటే బాధ అనిపించబట్టే గట్లా. అందుకే అంటాను ఈ పిల్లగాంతో గంతే, ఏం లేదు కానీ. సరే సరే, ఆ తమ్ముడు మళ్ళీ ఇంటికి పోవాలి కావచ్చు, ఈడ్చిపెట్టు. ఓ తమ్మి, మా తాత ఇప్పటిదాకా మాట్లాడిన మాటలకు నువ్వేం తప్పు తీసుకోకు, సరేనా? అరే నిజమే రెచ్చిన్నావు. నువ్వు మళ్ళీ విజయవాడ వేటాలకు ఏ వాళ్ళు అవుతుందో ఏం పాడా. ఇక బాప మీ చిన్న అయిన వాళ్ళకి ఇట్లా అయితే కలిసి మాట్లాడారు కదా. అందరు మీ వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు అందరు. ఇక మీ వాళ్ళు అందరినీ తాత రాముల తాత అడిగిందని చెప్పు. మంచిగా పైలం మరి చీకట్ల పోకట్ల ఎట్లా పోతాడు ఏవో పొలగాడు అంత దూరం నుంచి వచ్చి మంచి పైలవరా. సరే పోయా. చూసింది కదా పబ్లిక్, 3 రాజధానులు అని. ఆఖరుకు హైదరాబాద్ నే మళ్ళీ 2 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచుమంటున్నారట వైసీపీ లీడర్లు. ఇది ముచ్చట మీద అటు కేంద్రము ఇటు పబ్లిక్ ఏమంటారో చూడాలి. ఇక పబ్లిక్ ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిపిట్ వార్తలు పట్టుకొచ్చేసిన, మరి చూశారు అవి కూడా. ఇక ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే ఫ్రీ బస్ పథకంతో బస్సులన్నీ నిండిపోవడం ఒకటైతే, ఇంకోటి మేడారం సమ్మక్క సారలమ్మకు ఎత్తు బంగారంతో భక్తులు మొక్కులు అప్పజెప్పుకునుడు నడుస్తుంది. కోరికలు తీర్చాలని దేవుళ్లను మొక్కుడు, అవి నెరవేరితే బెల్లం బుట్టలతోని సమ్మక్క సారలమ్మకు మొక్కులు అప్పజెప్పుడు. ఇదంతా వెనకటికెంచి వస్తున్న ఆచారమాయే. కానీ ఇప్పుడైతే కొందరు మనుషులకే కాదు
కొన్ని పెంపుడు జీవులకు సుతం మొక్కులు తీర్చుకుంటున్నారు. కానీ గిడున్నోగా ఆయనైతే ఏకంగా ఆయనకున్న కారుకే ఎత్తు బంగారంతోని దేవుళ్లకు మొక్కులు అప్పజెప్పిండు. సిద్దిపేట జిల్లా వీరాపూర్ అనే ఊళ్ళున్న గీనకు ఒక కారున్నదట. మంచిగా గిరాకీలు రావాలే తల్లి సల్లగా చూడుమని పోయినేడాది అమ్మవారికి మొక్కుకున్నాడట. ఇక ఈ సంవత్సరం ఏకంగా ఇంకో కొత్త కారునే కొన్నాడట. ఇక ఈయన మొక్కులు తీర్చుకోనికి కారెత్తు బెల్లం చొక్కొని అమ్మవారికి పట్టుకపోయి మొక్కులు అప్పజెప్పిండట. 1340 కిలోలున్న కారు బరువుకు తగ్గట్టు 52,000 రూపాయల బెల్లం కొనుక్కొని మొక్కులు ముట్ట చెప్పిండన్నట్టు. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు అందరూ. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే మేడారం పోయే భక్తులకు సర్కారోళ్ళు బంపర్ ఆఫర్ పెట్టిండ్రు. హన్మకొండ నుంచి మేడారం పోయేతందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్లను షురూ చేసిండ్రు. ఈ నెల 21 నుంచి 25వ తారీఖు దాకా హెలికాప్టర్లను నడిపిస్తారట. హెలికాప్టర్ల పోయే భక్తులకు స్పెషల్ దర్శనం కూడా చేపిస్తున్నారట ఆఫీసర్లు. ఇక రెండొద్దులకు టికెట్ రేట్లు కూడా ప్రకటిస్తామని చెప్పుకొచ్చిండ్రట. ఇన్నరు కదా పబ్లిక్ కి ముచ్చట్ను. మరెవలన్నా మేడారంకు గాల్లే పోవాలని కాయిసున్నోళ్ళు ఇప్పుడు హెలికాప్టర్ టికెట్ కొనుక్కొని మొగుల మీద పోయి ఆ తల్లుల దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు. చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఆ కుర్చీ మడత పెట్టే అనే డైలాగ్ సోషల్ మీడియాలో బగ్గ వైరల్ అయ్యే వరకు మహేష్ బాబు సినిమాల పాటకు కూడా పెట్టిండ్రు కదా. ఇక అది సినిమాలో కూడా బగ్గనే ఫేమస్ అయింది అనుకోండి. ఇప్పుడు రాజకీయ లీడర్లు కూడా గదే డైలాగును గట్టిగానే వాడుతున్నారు. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ఆగో ఇన్నరు కదా చంద్రబాబు సారు ముచ్చట్ను. ఇక ఇలా ఏదో మీటింగ్ లో సీఎం జగన్ సారు చేతులు మడత పెట్టే టైం వచ్చిందనే వరకు దానికి కౌంటర్ గా కుర్చీ మడత పెట్టి పదవి లేకుండా చేస్తామని డైలాగ్ తోని వార్నింగ్ ఇచ్చిండు బాబు సారు. విజయవాడలో జరిగిన విద్వాంసం పుస్తకం ఓపెనింగ్ కార్యంలో జరిగింది ఇది. ఇక ముచ్చట ఇట్లుంటే బాబు సారు కొడుకు లోకేష్ అన్న అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాడ జరిగిన మీటింగ్ లా ఏకంగా కుర్చీని మడత పెట్టి వైసీపీలకు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడచబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తావు చూపించాలా ఇంకొకసారి. ఇక ఏపీ రాజకీయాలు మొత్తం సవాళ్లు, ప్రతి సవాళ్లతోని మస్తు జోరు మీద ఉన్నాయి కదా. అధికార వైసీపోళ్ళు ఒక ముచ్చట అంటే ప్రతిపక్ష పోళ్ళు ఇంకోటి ఎక్కువగానే అనుడు డైరెస్టే శేషే చూపెడుతున్నారు. చూడాలే మరి ఈ ముచ్చట మీద ఇంకెంత రచ్చ ఇద్దో. బస్సులో పోయేటోళ్ళ తాన పైసలను లేకపోతే బంగారు సొమ్ములను కాజేసినోళ్ళని చూసినాం గాని డైరెక్ట్ బస్సు కండక్టర్ తాన్నే పైసలు కొట్టేసిండ్రట ఎవరు దొంగ బట్టే బాజిగాన్లు. ఇక ఫ్రీ బస్ పథకం పెట్టిన కాడ నుంచి పబ్లిక్ ఎవరు పైసలను పట్టించుకుంటలేరనుకున్నారో ఏందో గాని బస్ కండక్టర్ కు సూటి పెట్టినట్టున్నారు. గుంపుల గోవింద లెక్క దొంగోళ్ళు ఏడెక్కినరో గాని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట కాడికి పోయే వరకు పైసలను కొట్టేసిన ముచ్చట ఎరకైందట కండక్టర్ అన్నకు. సికింద్రాబాద్ టు రామాన్పేట వెళ్ళే బస్సులో మేడ్చల్ నుంచి టికెట్లు కొట్టినాము. ఎల్లంపేట చౌరస్తా వచ్చే వరకు జెంట్స్ క్యాబిన్ దగ్గర టికెట్లు కొట్టు, లేడీస్ క్యాబిన్లోకి వచ్చే లోపల క్యాబిన్ ఎండింగ్ వచ్చి క్యాష్ బ్యాగ్ చెక్ చేసుకున్నారు. అమౌంట్ లేదు, కనీసం 4,000 చిల్లర అమౌంట్ ఉండే, ఒక 1,000 రూపాయలు ఉంది అంతే. ఇన్నారు కదా మొత్తం 4,000 రూపాయలు కొట్టేసిండ్రట పాపం. ఇక బస్సులున్నోళ్ళందరినీ షేకింగ్ చేపించిండ్రు గాని ఎవల తాన పైసలు దొరకలేవాట. అయినా దొంగతనం చేసేటోడు గిప్పటిదాకా ఉంటాడా? ఎప్పుడో బస్ దిగి పోవచ్చని అనబట్టిండ్రట ఆడున్నోళ్ళు. గిప్పటికే బస్సుల టికెట్లు తీసుకోనికి కండక్టర్లకు మస్తు తిప్పలైతుందంటే ఇక ఇప్పుడు గీ దొంగలతోని ఇంకా పెద్ద తిప్పలే వచ్చినాయి కదా పాపం వాళ్లకు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనోళ్ళు.
అయ్యేడు తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు అయిపోయినాయి. ఇక ఈ ఊళ్ళో ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఒక చిన్న పని చెయ్యురి నా కోసం. ఏం చేస్తారు అంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.